భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మేషరాశి జాతకులకు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది, వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల వరకు ఈ సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేయడం వలన మేషరాశి జాతకులకు ఎక్కువగా మంచి ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ సూర్యుడు మేషరాశి జాతకులకు పంచమ స్థానమైనటువంటి సింహరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ రాశి జాతకులకు వారి జీవితంలో సుఖ సంతోషాలను, ఆనందాలను ఇస్తాడు ఈ సూర్యుడు. అలాగే ఈ రాశి విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. ఇక సూర్యుడు సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మేషరాశి వారికి ఈ సూర్యుడు షష్ఠమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు కేతువుతో కలిసి సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు సూర్యుడిని డామినేట్ చేయడం వలన సూర్యుడు తన శక్తిని, బలాన్ని కోల్పోయి మేషరాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వలేడు. కాబట్టి వీరికి వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాబ్ చేసే వర్క్ ప్లేస్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మేషరాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి వారికి వీరి బ్రదర్స్, అలాగే వీరికి సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా వీరికి అన్ని రకాల సహాయ సహకారాలు లభిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే వీరికి ఫ్రెండ్స్ ద్వారా, బ్రదర్స్ ద్వారా బాగా లాభపడతారు. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ బుధుడు మేషరాశి జాతకులకు చతుర్థ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులకు వారి తల్లిగారి నుండి ప్రాపర్టీ లేదా ఏదైనా పెద్ద మొత్తంలో ధన సహాయం లభిస్తుంది. లేదా ఈ రాశి జాతకులకు వారి తల్లిగారి బంధువుల తరఫున బంధాలు, సంబంధాలు పెరుగుతాయి. ఇక బుధుడు సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ బుధుడు మేషరాశి జాతకులకు పంచమ స్థానమైన సింహరాశిలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశి జాతకులలో రీసెర్చ్ చేసే స్టూడెంట్స్, డాక్టర్స్, సైంటిస్ట్ వారు చేస్తున్న పరిశోధనలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇక బుధుడు సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మేషరాశి జాతకులకు ఈ బుధుడు షష్ఠమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు షష్ఠమాధిపతి అయి షష్ఠమ భావంలో సంచారం చేయడం ద్వారా న్యాచురల్గా, జనరల్గా శుభ ఫలితాలు, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ బుధుడు కన్యా రాశిలో కేతువుతో కలిసి ఉండడం వలన, కేతు యొక్క డామినేషన్ వలన బుధుడు తన బలాన్ని, శక్తిని కోల్పోయి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వలేడు. కనుక ఈ మేషరాశి జాతకులకు మీరు పనిచేస్తున్న చోట మీకున్న ఎక్స్పీరియన్స్కి, అలాగే మీకున్న తెలివికి, మీకు ఉన్న మీ ఇంటెలిజెన్స్కి పరీక్షాకాలంగా ఉంటుంది. అంటే మీ వర్క్ లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్, మీ ఇంటెలిజెన్స్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు మీ యొక్క జాబ్ లైఫ్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ మేషరాశి జాతకులకు ఈ శుక్రుడు షష్ఠమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో ఉంటాడు కాబట్టి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు వారి లవ్ లైఫ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్తో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి
వారి లైఫ్ పార్ట్నర్తో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక శుక్రుడు సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు మేషరాశి జాతకులకు సప్తమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు లోహమూర్తిగా సంచారం చేయడం ద్వారా ఈ మేషరాశి జాతకులకు ఈ శుక్రుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారు చేస్తున్న బిజినెస్లో కావచ్చు, లేకపోతే వారి బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, లేకపోతే వారి లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఇబ్బందులు సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ లైఫ్ పార్ట్నర్తో, బిజినెస్ పార్ట్నర్తో, అలాగే మీరు చేసే బిజినెస్కి సంబంధించిన విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ గురువు బృహస్పతి ఈ రాశి జాతకులకు నవమాధిపతి, అలాగే వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ స్థానంలో సంచరించడం ద్వారా శుభ ఫలితాలే వీరికి లభిస్తాయి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ గురువు ఈ మేషరాశి జాతకులకు ధనానికి సంబంధించిన శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు ధనయోగాన్ని ఎక్కువగా ఇస్తాడు. అంటే ఈ రాశి జాతకులకు అనేక రకాలుగా, అనేక విధాలుగా ధనం అనేది వస్తుంది. అంటే ఈ గురువు వలన ఈ మేషరాశి జాతకులకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే వీరికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ మేషరాశి జాతకులకు శనీశ్వరుడు లాభస్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడు ఈ మేషరాశి జాతకులకు రాజయోగాన్ని, రాజభోగాన్ని ఇస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు ఇస్తున్నటువంటి రాజయోగం ద్వారా ఈ రాశి జాతకులు నూతన గృహం, ఇల్లు, స్థలాలు, పొలాలు, భూములు, అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ లాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే ఈ శనీశ్వరుని ఆశీర్వాదం వలన ఈ రాశి జాతకులలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగాన్ని సూచిస్తున్నాడు ఈ శనీశ్వరుడు. అలాగే ఈ రాశి జాతకులలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో వారికి జాబ్ లభిస్తుంది. అలాగే ఈ రాశి జాతకులలో ఎవరైతే జాబ్, అలాగే బిజినెస్ చేస్తున్నారో వారు చేస్తున్న ప్రొఫెషన్లో అభివృద్ధి సాధిస్తారు, మంచి పొజిషన్స్కి వెళ్తారు. మొత్తం మీద ఈ శనీశ్వరుని ఆశీర్వాదం వలన ఈ రాశి జాతకులకు వారి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలు, సర్వైశ్వర్యాలతో నిండిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులకు శనీశ్వరుని ఆశీర్వాదం వలన వీరికి అన్ని రకాల సుఖ సంతోషాలు, ఆనందాలు, డబ్బు, పేరు, సక్సెస్ అన్ని లభిస్తాయి. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మేషరాశి జాతకులకు రాహు వ్యయస్థానమైన మీన రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ రాహు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ రాహు వలన మేషరాశి జాతకులకు ఖర్చులు బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ రాశి జాతకులు ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక రాహు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ రాహు వ్యయస్థానంలో సంచారం చేయడం వలన ఈ రాశి జాతకులకు విదేశీ యోగం కూడా లభిస్తుంది. తద్వారా ఈ రాశి జాతకులలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారో వారికి విదేశీ వీసా అయితే లభిస్తుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ మేషరాశి జాతకులకు కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ కేతువు మేషరాశి జాతకులకు ఎక్కువగా మంచి ఫలితాలే ఇస్తున్నాడు. ఇక్కడ కేతువు యొక్క సంచారం ద్వారా ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశి జాతకులకు కేతువు వలన ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు, శత్రు సంబంధిత సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.